చాలా మంది ఏం చేస్తారంటే నేరుగా పోట్లాడటం నీతిగా చేతగాక దొంగతనంగా వెన్నుపోటు పొడుస్తారు. అలాంటి వాళ్ళని దేవుడు పొడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుని శక్తి, దేవుని యొక్క మహిమ వీరిని ఆవరించి ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ వీళ్ళని ఆవరించి ఉంది గనుక వీరి ఎడల వారి కుతంత్రాలు పని చేయట్లేదు. దేవుడు ఏ వ్యక్తితోటైతే ఉంటాడో ఆ వ్యక్తిని మనం ఏమి చేయలేము. దేవుడు ఆ వ్యక్తిని నడిపించుకుంటున్నప్పుడు మన ఆలోచనలు ఆ వ్యక్తి మీద అస్సలు పని చేయవు. దేవుని ఉద్దేశం కొరకే ఒక వ్యక్తిని మరి దేవుడు ఎన్నుకుంటాడు. మానవుల్లో నుండే ఎన్నుకుంటాడు దేవునికి ఉపయోగపడే వ్యక్తిని. ఆయన పైనుంచి పంపడు. హల్లెలూయా. పైనుంచి అన్నాడు కూడా పంపడు. దేవుని ఉద్దేశం ఏంటిదో తెలుసా? పాడైన దానిని బాగు చేయటమే ఆయన ఉద్దేశం. అప్పటిదాకా ఆయన ఏమైనా పరిశుద్ధుడా, పైనుంచి పంపబడ్డా, వరపుత్రుడా అంటే కాదు. అప్పటిదాకా వాడు అబద్ధమాడిన వాడే, వాళ్ళలో కూడా అన్ని పాప స్వభావం ఉంది. అలాంటి వాడు దేవునికి ఎప్పుడైతే మనసుని ఇస్తాడో, ఎప్పుడైతే దేవుని యందు వాడు ఆసక్తి కలిగి ఉంటాడో దేవుడు వారిని లేవనెత్తుతాడు. హల్లెలూయా.